మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు, అట్లాగే ప్రగలపల్లి మధ్యలో పని ఆగిపోయింది. అది దాని మీద రైతు ఉద్యమాన్ని చేపట్టాలని చాలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాళ్ళ తాలిపేరు ప్రాజెక్టు 24,700 ఎకరాల ఆయకట్టు గల ప్రాజెక్టు. మన నియోజకవర్గంలో పెద్ద ప్రాజెక్టు. పాలెం వాగు ఉంది, మూడుకుంటుంది, గుళ్ళవాగు ప్రాజెక్టు ఇవి ఉన్నాయి. కానీ పెద్ద ప్రాజెక్టు రెండు తెలంగాణ ఆంధ్రలో కూడా తొందరగా నిండిపోయే ప్రాజెక్టే అంటే ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు తాలిపేరు. ఆ ప్రాజెక్టుకి నిధులు అరాకొరా కేటాయించినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధుల్ని సద్వినియోగం దాంట్లో అధికారుల వైపు కాంట్రాక్ట్ ఈ రెండు జరుగుతాయి. ఎందుకంటే ప్రాజెక్టు జూలై నెల 7వ తారీఖు 8వ తారీఖు ఇంతవరకు కాలువ నీళ్ళు వదలలేదు. రైతులు నార్లు పోసుకుంటూ చర్ల మండలంలో కొన్ని చోట్ల నాటు కూడా మొదలుపెట్టారు. దుమ్మగూడెం మండలంలో నారు పోసుకుంది యాత వేసుకోవడానికి నీళ్లు ఏ చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండదు. దాన్ని ఒకసారి పరిశీలన చేద్దామని నిన్న నాయకత్వంగా మేము బీఆర్ఎస్ నాయకత్వం నిన్న మొన్న అటు తాలిపేరు ప్రాజెక్టు ఈ ఛానల్ కమిటీ తిరిగి చూడటం జరిగింది. ఎక్కడ కూడా ఒక 3-4 గళ్ళు ఉన్నాయి. ప్రాజెక్టు ఎడమ కాలువకి 4 గంటలు ఉన్నాయి. చర్ల మండలం స్టార్ట్ అయిన గండ్లు పొదునూరు దగ్గర 2 గంటలు ఉన్నాయి. కిందికి వస్తే నడిగూడి దగ్గర నీళ్లు పోయే పరిస్థితి లేదు. అట్లా గంగోలు ఈ మొత్తం కూడా ఒక 7వ నెంబర్ వరకు నీళ్లు పోతాయి సద్వినియోగానికి. 8 నుంచి ఏదైతే 24, 27 ఉన్నాయో ఆ 27 వరకు ఎక్కడ కూడా నీళ్లు పారే పరిస్థితి లేదు. కాలువ మొత్తం కూడా మెరకబోస్తుంది. నీళ్లు పోయిన పరిస్థితి దూరుబాక లాంటి లేదా నరసాపురం లాంటి గంగోలు లాంటి ఇంకా లక్ష్మీనగరం వరకు నుంచి అటు చివరి ఆయకట్టు వరకు కూడా ఎక్కడ కూడా నీళ్లు. ఇంకా ఇప్పుడు 7వ ఛానల్ నుంచి 9-10 ఛానల్స్ వరకే 2 గంటలు ఉన్నాయి. ఆ 2 గంటలతో అసలు నీళ్ళే పైకి. అది ఏంటని ఒక డిఈ గారికి నిన్న ఫోన్ చేయడం జరిగింది. చాలా మంది పనిచేస్తున్న డిఈ గారికి ఫోన్ చేసింది. 10 నిమిషాల్లో మాట్లాడడానికి మధ్యాహ్నం 3:30 అయినా ఆయన ఫోన్ మాకు ఎత్తలేదు, మేము సమాధానం లేదు. సరే మేము జనం ఒక 100-110 మంది దాకా ఎంపీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వాసరాజు గారు, రైతుల సంఘాన్ని నుంచి రాజు గారు, మేమందరం కూడా అక్కడికి పోయాం. రాము గారు, పవనం వీళ్ళందరం కలిసి తోటి తాతారావు గారు మేమందరం తిరుగుకుంటూ చూసుకుంటూ వస్తాము. అక్కడికి వచ్చినోడికి చిన్నగా ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా వస్తే అసలు బాధ్యతారహితంగా ఉంది ఇది అని మాటల సందర్భంలో మాట గట్టిగా అనేటప్పటికీ ఆయన నిన్న యూనియన్ మీటింగ్ పెట్టి ఆయనకు బాధ కలిగింది. అంటే ఇక్కడ 24,000 ఎకరాలకు సంబంధించిన రైతులు వాళ్ళ హృదయాలు లేవు, వాళ్ళకి మనసులు లేవు. వాళ్ళు ఎంత అవినీతి చేసినా, ఎన్ని లక్షల రూపాయలు తిన్నా వాళ్ళకేమీ ఇబ్బంది అనిపించలే. కానీ ఇప్పుడు రైతాంగం నాయకత్వం ఒక మాట అంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సదస్సు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి చర్ల, దుమ్మగూడెం మండలాల రైతాంగ సమస్యలపై ప్రధానంగా తాలిపేరు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 24,700 ఎకరాలు ఆయకట్టు, దానికి 100% పూర్తి స్థాయిలో నీరు అందించే వరకు కూడా పోరాటం ఆగదు. రెండవది ప్రగలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్. అది ఎందుకు అడుగుతున్నామంటే మన ప్రధానంగా మన దుమ్మగూడెం మండలంలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ఆనాడు కేసీఆర్ గారు నామకరణం చేశారు, శంకుస్థాపన చేశారు. అదే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ఇవాళ మన పక్క నుంచి గోదావరి నీళ్ళు వెళ్తుంది.
మన నియోజకవర్గానికి ఎందుకు ఇవ్వరు ఈ ప్రభుత్వం? మా ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రగలపల్లి టు మొత్తం తుంగగూడెం మండలంలో అన్ని గ్రామాల ఆదివాసీ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. దాన్ని వాళ్ళ దొంగలో తొక్కేసి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు మన నియోజకవర్గం నుంచి వెళ్ళేటటువంటి నీళ్ళని ఇక్కడున్న రైతాంగానికి కానీ తాగటానికి కానీ ఇవ్వకుండా కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు పట్టుకెళ్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మనకు కావాలి ఖచ్చితంగా మన నియోజకవర్గానికి మన ప్రజలకి సాగునీరు ఇవ్వాలి, త్రాగునీరు ఇవ్వాలి. మన ప్రధాన డిమాండ్ ఖచ్చితంగా ఈ రెండుతో పాటు అట్లనే చర్ల మండలానికి సంబంధించి ఒద్దిపేట చెక్ డ్యామ్ ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంది. దాన్ని కూడా ఈ సమస్యతో పాటు దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 ప్రాజెక్టులు అయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పుట్టడమే, ఈ పార్టీ పుట్టడమే నీళ్ల కోసం పుట్టినటువంటి పార్టీ. కేసీఆర్ గారు చుక్క నీళ్లు వృధా పోకుండా అనేక రకాల ప్రాజెక్టుల మీద చెక్ డ్యామ్లు కానివ్వండి ప్రాజెక్టులను కట్టడం జరిగింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 20 మాసాలు అయింది. ప్రజాపాలన పేరుతో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి? ప్రజాపాలన పేరుతో ఎవరైతే ప్రశ్నించారో, ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు తప్ప ప్రజా సమస్యలు ఎక్కడ పట్టించుకోవాలి. ఇది వాస్తవం. వాళ్ళు నిన్న మేము రాంప్రసాద్ గారు మేమందరం కూడా మా నాయకత్వం రైతాంగ సమస్యలపై ఈ కాలంలో సందర్శించి 2 సంవత్సరాల కాలంలో ఈ యొక్క చెక్ డ్యామ్కి సంబంధించిన ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాల మీద వాటితో పాటు ఈ యొక్క చర్ల తాలిపేరు ప్రాజెక్టు ప్రధాన కారణం పరిశీలిస్తూ మేము అక్కడ ఉన్నటువంటి డిఈ ఒక అధికారిని అసలు ఏం జరుగుతుంది ఏంటి, మీ ఇక్కడికి వచ్చాం, దీని పరిస్థితి ఏంటి, నీళ్ళు ఎందుకు రావట్లేదు రైతాంగానికి అని అడగటానికి ఫోన్ చేస్తే అతను సమాధానం లేదు. ప్రతినిధులుగా ఒక రాజకీయ నాయకులుగా మేము అడిగాం. దాంట్లో మీ యొక్క పార్టీకి మిత్రులు వచ్చారు, దానికి చెప్తే దానికేదో ఆయన పెద్దగా ఇంత తప్పుదం జరిగింది నన్ను ఇట్లా అన్నారు అనేటటువంటి అధికారి విమర్శ చేసేటప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం. 2 సంవత్సరాల కాలంలో 2,45,00,000 రూపాయలు 75 లక్షల రూపాయలు నిధులు వచ్చినాయి. కాలువ మరమ్మతులు కేవలం లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్. ఎక్కడ ఏం పని చేశారు రండి, బహిరంగ విచారణ రైతాంగాన్ని తీసుకొని పోదాం. మీరు కూడా ఉండండి పాత్రికేయ సోదరులు, అసలు ఎక్కడేం పని చేసిండ్రు? ఇప్పటి వరకు కూడా ఆ యొక్క డ్యాము ఎంతో కలకలలాడుతుంది, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ జూలై చివరి మాసం వస్తుంది, రైతులు ఎప్పుడు నారు పోసుకోవాలి, ఇప్పుడు నీరు పెట్టాలి. ఎక్కడున్నారు అధికారులు, ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. అంటే రైతాంగం పక్షాన ఆదివాసీ గిరిజనులకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, గిరిజన రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు, గిరిజన రైతులు ఏమైనా నీళ్ళు అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకెవరు అడగాల? ఒక రాజకీయ నాయకులకు మేము అడిగే హక్కు లేదా మాకు? ప్రతిపక్ష పార్టీగా అదే అడిగాం తప్ప అతను ఏమి తప్పు ఎక్కడ కూడా అతన్ని వైలేట్ చేసి మాట్లాడలేదు. అందుకే ఇవన్నీ కూడా నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పట్ల, ప్రధాన నీటి సమస్య పట్ల ఈ నెల 11వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రైతాంగ సమస్యలపై మా అధినాయకత్వం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, అట్లనే మన స్థానిక శాసన మండలి సభ్యులు తాత మధు గారు, మా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గారిని కూడా నాయకత్వం తీసుకొచ్చి ఈ ప్రాంత సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంతో పాటు ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అనుమతులు ఇచ్చి పనులు పూర్తి చేస్తే తప్ప లేకపోతే పోరాటం ఆగదు. దశల వారి కార్యక్రమంతో పాటు ఆందోళన ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.